అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రొనౌన్సియేషన్ నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మైసెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. మనం మీడియం డిస్కస్ చేసాము. ఆ తర్వాత రిలేటెడ్ పొజిషన్ మెజర్స్ లో మీడియం తో పాటుగా క్వార్టైల్ ఉంటుందని, అలాగే పర్సెంటైల్, డిజైల్ ఇలాంటివి మనం ఉంటాయని కూడా డిస్కస్ చేసుకున్నాము. క్వార్టైల్ అంటే ఏమిటి, వాటి యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి నేను ముందు క్లాస్ డిస్కస్ చేసాము. ఈ రోజు ఏం డిస్కస్ చేద్దామంటే క్వార్టైల్ ఎలా క్యాల్కులేట్ చేస్తారు, ఇండివిజువల్ సిరీస్ లో ఎలా క్యాల్కులేట్ చేస్తారు అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. మాక్సిమం మీడియం కి దగ్గరగానే ఉంటుంది క్యాల్కులేట్ చేసే విధానము. సో ఇందులో మాక్సిమం అసెండింగ్ ఆర్డర్ మనం ఫాలో అవుతాం. అసెండింగ్ ఆర్డర్ లో మనం ఇచ్చిన డేటాని రాయాల్సి ఉంటుంది. ఓకే, ఈ రోజు క్లాస్ లోకి వెళ్లే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే, ఈ రోజు క్లాస్ లోకి ఎంటర్ అయిపోతాం. క్వార్టైల్స్. Calculation of quartiles in individual series. ఇండివిజువల్ సిరీస్ అంటే చెప్తాను. ఇండివిజువల్ సిరీస్ లో డేటా ఎలా ఉంటుంది, ఇండివిజువల్ గా నెంబర్స్ వైజ్ ఉంటుంది కాబట్టి కానీ అక్కడ మనకి ఫ్రీక్వెన్సీస్ అయితే ఉండవు. గుర్తుంది కదా, నేను చాలా ప్రతిదీ చెప్తాను. ఎందుకంటే ఇచ్చిన సమ్ మనకి ఏ సిరీస్ లో ఉందో తెలియకుండా మనకి ఫార్ములా వేయలేం. సో ఫార్ములా వేయాలంటే ముందు మనకి ఆ సిరీస్ అర్థం అవుతే ఆ సిరీస్ దగ్గర ఫార్ములా వేసుకుని ఆ ఫార్ములా నుంచి మనం ఏం క్యాల్కులేట్ చేయాలి, ఏ అవసరం అని మనకి అర్థమవుతుంది. సో ఈ రోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే క్వార్టర్స్ ని ఇండివిజువల్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, వాటి ఫార్ములాస్ ఏంటి డిస్కస్ చేద్దాం. మనకి క్వార్టర్స్ అంటే 3 ఉంటాయి. Q1, Q2, Q3. Q2 కి ఇంకొక పేరు ఏంటని చెప్పుకున్నాము, మీడియన్ ఆర్ సెకండ్ క్వార్టైల్. మనం ఆల్రెడీ మీడియన్ కోసం డిస్కస్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ క్వార్టైల్ Q1 equal to size of m plus 1 by 4th item. నెక్స్ట్ థర్డ్ క్వార్టైల్ ఉన్న ఇదేంటి ఫార్ములా Q3 అంటాం కాబట్టి దీనికి ఫార్ములా ఏంటంటే సైజ్ ఆఫ్ 3 into m plus 1 by 4th item అని మనం డిస్కస్ చేస్తాం. n అంటే ఈ రెండింటిలో ఇండివిజువల్ సిరీస్ లో మీకు చాలా సార్లు చెప్పాను. n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, ఇక ఫ్రీక్వెన్సీస్ ఉండవు కాబట్టి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ ఐటమ్స్ మీకు ఇచ్చిన ఎన్నో మీరు క్యాల్కులేట్ చేసి దాన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ గా తీసుకుంటాం. ఇందులో క్యాపిటల్ n అర్థమైంది కదా. Q1 అంటే సైజ్ ఆఫ్ n plus 1 by 4th ఐటమ్. Q3 అంటే 3 సైజ్ ఆఫ్ 3 యాడ్ చేస్తాం, 3 into n plus 1 by 4th ఐటమ్. ఎందుకంటే ఫస్ట్ Q1 అంటే 25% తీసుకున్నాం, Q2 అంటే 25% కలిపితే 50. మళ్ళీ ఈ 2% ఇప్పుడు 25% Q1 అనుకుంటే దాన్ని 3 తో గుణిస్తే వచ్చేది ఏమవుతుంది, Q3 అంటే 75% మనకు వస్తుంది కాబట్టి Q3 అంటే మీనింగ్. సో 3 Q1 దేంతో గుణించాము, 3 తో గుణిస్తే మనకు వచ్చేది థర్డ్ క్వార్టైల్ అని మనకు వస్తుంది. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైండ్ ద క్వార్టైల్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఫైండ్ ద క్వార్టైల్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. ఇచ్చింది మనకి వాళ్ళు గజిబిజిగా ఇస్తారు, అసెండింగ్ ఆర్డర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మనకి ఆర్డర్ అయితే లేదు. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆన్సర్కి వచ్చేసరికి we have to arrange the data. We have to arrange the data in ascending order. In ascending order. అసెండింగ్ ఆర్డర్ లో ఫామ్ చేస్తారు. ఇప్పుడు మన ఫార్ములా ఏంటి, క్వార్టైల్ కి ఫస్ట్ చేద్దాం, అరేంజ్ చేయండి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, తక్కువ నుంచి ఎక్కువకి. తక్కువ అంటే ఫస్ట్ నెంబర్ 4, నెక్స్ట్ 6, నెక్స్ట్ 7, నెక్స్ట్ 8, నెక్స్ట్ 10, నెక్స్ట్ 23, ఆ నెక్స్ట్ 34. మనం కరెక్ట్ గా చేసామో లేదో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ క్యాల్కులేట్ చేయండి. 1 2 3 4 5 6 7. మనకి ఎన్ని ఇచ్చారు, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 7 ఇచ్చారు. 1 2 3 4 5 6 7 కరెక్ట్ గా రాసాం మనం. అంటే తక్కువ నుంచి ఎక్కువ మనం రాసాం. ఇప్పుడు ఫార్ములా ఏంటి, ఫస్ట్ క్వార్టైల్ కి Q1 equal to size of m plus
1/4 ఐటమ్. ఇక్కడ మనకి చెప్పుకున్నప్పుడు Q1 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ n+1 అంటే n అంటే ఎన్ని వస్తాయి ఇక్కడ? n అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనకి ఎన్ని ఇచ్చారు? 1 2 3 4 5 6 7. అప్పుడు 7 ఇచ్చారు. therefore 7 + 1/4. n ప్లేస్ లో 7 నేను సబ్స్టిట్యూట్ చేశాను, అంతకు మించి ఏమి చేయలేదు. ఇందులో చూడండి, n అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కాబట్టి, క్యాపిటల్ N అంటే మనకి ఇచ్చిన 7 ఐటమ్స్ కాబట్టి 7 వేశాను, +1/4 యాజ్ యూజువల్ గా ఉంచాను. ఇప్పుడు Q ఈక్వల్ టు 7 + 1 అంటే 8. 8/4 ఐటమ్. 8/4 ఐటమ్. 8/4 ఐటమ్ అంటే ఎంత? 8/4 అంటే 2 అంతే కదా. 4 2 ఎందులో పోతుంది? 8 లో 2 times 4 4 2 8 అంటే సెకండ్ ఐటమ్. therefore సెకండ్ ఐటమ్ అంటే మనకి ఇందులో ఏముంది? 6 ఉంది. అంటే మనం చూడండి, మీరు సెకండ్ ఐటమ్ అంటే వాళ్ళు ఇచ్చిన సమ్లోకి వెళ్ళిపోకూడదు. మనం ఏదైతే అసెండింగ్ ఆర్డర్ రాసుకున్నాం కదా, ఆర్డర్ నుంచి మీరు సెకండ్ ఐటమ్ తీసుకుంటారు. మనకి అకార్డింగ్ టు ఆ ప్రాబ్లం వీ హ్యావ్ టు డిసైడ్ ద సెకండ్ ఐటమ్ అని డిసైడ్ చేసాం. ప్రాబ్లం నుంచి వచ్చింది మనకి ఆన్సర్. సెకండ్ ఐటమ్ ఏంటి మనకి? 6. సెకండ్ ఐటమ్ కదా 6. సో సెకండ్ ఐటమ్ 6. 6 is the, therefore Q1 equal to 6. అర్థమైందా? Q1 ఎంత వచ్చింది మనకి? 6 వచ్చింది. ఎలా చేస్తున్నాము? n+1/4 ఐటమ్ తీసుకున్నాము. n అంటే 7 వేసుకున్నాము. 7 + 1 అంటే 8. 8 మనకి కింద ఎంత ఉంది? 4 వేసుకున్నాము. therefore 8/4 అంటే 4 2 8 2 times పోతుంది. సెకండ్ ఐటమ్ మనకి అకార్డింగ్ టు అవర్ అసెండింగ్ ఆర్డర్ 6 is the సెకండ్ ఐటమ్ కాబట్టి therefore Q1 ఎంత అవుతుంది మనకి? 6 అవుతుంది. therefore Q1 equal to 6. నెక్స్ట్ ఏంటి? థర్డ్ క్వార్టైల్. therefore థర్డ్ క్వార్టైల్. థర్డ్ క్వార్టైల్ దేనికి ఇండికేట్ చేస్తాము? Q3. మీరు ఎగ్జామ్ లో రాసిన Q3 అని డైరెక్ట్ గా మనం వేసేసుకుంటాం. ఇక్కడ Q1, ఇక్కడ Q3. therefore Q3 equal to సైజ్ ఆఫ్ ఫార్ములా మనకి 3 × n+1/4. 3 × n+4th ఐటమ్. ఓకే, ఇది ఫార్ములాని ఎప్పుడు రాయడం మర్చిపోకండి. మనకి n అంటే తెలుసు. n అంటే ఎంత? 7. therefore Q3 equal to 3 × n అంటే ఎంత? 7 + 1/4. మనకి ఇచ్చిన ఐటమ్స్ ఎన్ని? 7 కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను? 3 యాజ్ యూజువల్ చేశాను. n ప్లేస్ లో 7 + 1/4 ఐటమ్. 4th ఐటమ్ రాయడం మాత్రం మర్చిపోకండి. therefore Q3 equal to 3 × 7 + 1 అంటే 8. 8/4. therefore 3 8s ఎంత? 24/4. 4 24 ఎంత సరిపోతుంది? 6 times 4 6 24 అంటే మనకి 6th ఐటమ్ అంట. 6th ఐటమ్. మీరు 6th ఐటమ్ అని చెప్పేసి ఆన్సర్ లో వదిలేయకూడదు. ఇక 6th ఐటమ్ అంటే అకార్డింగ్ టు అసెండింగ్ ఆర్డర్ ఏదో చూడండి, 1 2 3 4 5 6. 6 అంటే 23. 23 అనేది మనకి ఏమవుతుంది? థర్డ్ క్వార్టర్ అనేది అవుతుంది. 7 + 1 8. 8 × 3 3 8s 24/4. 24 లో 4 చేస్తే 4 6s 24. సో మనకి ఎన్నో ఐటమ్ వచ్చింది? 6th ఐటమ్ వచ్చింది. ఆ 6th ఐటమ్ 1 2 3 4 5 6. therefore 6th ఐటమ్ అంటే Q3 equal to ఎంత వచ్చింది? 23 మనకి వచ్చింది. ఓకే, అర్థమైంది కదా. ఇది Q1 ఏమో 6 వచ్చింది, Q3 equal to 23 వచ్చింది మనకి. మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను,
ఇచ్చిన ఐటమ్ వచ్చినప్పుడు మీరు ఇచ్చిన క్వశ్చన్ లో కలిపండి. అసెండింగ్ ఆర్డర్ రాసినప్పుడు దాన్ని ఎలా ఫాలో చేసామో దాంట్లో మీరు ఐటమ్ ని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మనకి ఇంకా 7 ఇచ్చినప్పుడు ఓకే నెంబర్ ఆఫ్ ఐటమ్స్. మరి ఒకవేళ ఈవెన్ నెంబర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి పాయింట్స్ లో వస్తుంది ఆన్సర్. పాయింట్స్ లో వచ్చినప్పుడు మనకి ఎలా మెజర్ చేస్తాం, చేయగలమా? అక్కడ మనం చేసాం మీడియంలో ఈవెన్ నెంబర్ ఇస్తే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చేయాలి, ఆడ్ నెంబర్స్ ఇస్తే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎలా చేయడం చేసాం. అలాగే ఇప్పుడు మనకి ఆడ్ నెంబర్స్ వస్తే డైరెక్ట్ గా మనకి 6th ఐటమ్ లేకపోతే ఇలాగా సెకండ్ ఐటమ్ 6th ఐటమ్ అని వస్తుంది. అదే ఈవెన్ నెంబర్ ఇక్కడ మనకి ఇచ్చేందుకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్, అప్పుడు మనకి ఇక్కడ పాయింట్స్ లో వస్తుంది. పాయింట్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలంటే మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ మిగిలిపోతుంది. సో మీకు నేను ఆ ఎగ్జాంపుల్ కూడా మీకు చేసి చూపిస్తాను. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇచ్చిన నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఈవెన్ నెంబర్ ఇస్తే ఎలా చేయాలి. ఇంతకు ముందు మనం ఏం డిస్కస్ చేసామో ఆడ్ నెంబర్స్ ఇస్తే ఈజీగా వచ్చేస్తుంది. మరి ఈవెన్ నెంబర్స్ వస్తే ఏ విధంగా చేయాలని మనకు ఈ ఎగ్జాంపుల్ లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చే స్టెప్ అన్నింటి కామనే. ఫస్ట్ ఏం చేయాలి, మనం డేటాని we have to arrange the data in ascending order. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏం చేయాలి, మనం తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తాం. గుర్తుపెట్టుకోండి, అసెండింగ్ ఆర్డర్ అంటే మనకి ఇప్పుడు ఇచ్చిన సమ్ ప్రకారం ఫస్ట్ ఏ నెంబర్ వస్తుంది, తక్కువ చిన్నది ఏంటి అందులో 13, నెక్స్ట్ 16, ఆ తర్వాత 23, 26, 35, 37. సో మనం కరెక్ట్ గా వేస్తాం, ఎలా చేస్తాం, లెక్క పెడతాం. 1 2 3 4 5 6 7 8. మనకి ఇచ్చిన విధంగా లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 మనం కరెక్ట్ గా రాసాం. చూడండి 13, 16, 23, 26, 26, 35, 35, 37 అంటే తక్కువ నుంచి మనం ఎక్కువకి వెళ్ళాం. సో మనం అరేంజ్ చేసాం, కరెక్ట్ గా అరేంజ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఫార్ములా ఏంటి, ఫస్ట్ క్వార్టైల్ Q1 equal to size of n plus 1/4th item. సో ఇక్కడ n అంటే మనకి ఇండివిజువల్ సిరీస్ లో ఏమని చెప్పుకున్నాము, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇప్పుడు n అంటే మనకి ఎన్ని వచ్చాయి, ఇప్పుడు 1 ఇక్కడ 1 2 3 4 5 6 7 8 అంటే ఈవెన్ నెంబర్ వచ్చింది, నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. Q1 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ n అంటే క్యాపిటల్ n అంటే మనకి ఎన్ని 8 ప్లస్ 1/4 ఐటమ్. ఇక్కడ క్యాపిటల్ అనే కొంతమంది వేస్తారు, లేదా స్మాల్ అని కూడా వేసుకుంటారు, ఏదైనా రైట్. మన లెటర్స్ స్మాల్ క్యాపిటల్ అని పక్కన పెడితే అది కరెక్ట్ గా రిప్రజెంట్ చేయాలి. క్యాపిటల్ అనేది స్మాల్ అనేది కూడా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది ఇందులోని ఇండివిజువల్ సిరీస్ లో, అది మర్చిపోకండి. Therefore Q1 equal to size of 8 plus 1 అంటే 9/4th item. 9/4th item. Therefore Q1 equal to size of 9/4. 9/4 అంటే ఎంత చూడండి, 9 అంటే 2.25. అంటే Q1 ఎంత వచ్చింది మనకి 2.25 ఐటమ్ అంటున్నారు. ఇందాక ఏం చేసామంటే సెకండ్ ఐటమ్ అనేది డైరెక్ట్ గా వెళ్ళిపోయి తీసుకున్నాం. ఇప్పుడు 2.25 అంటే ఏం చేద్దాం చెప్పండి, ఎలా చేద్దాం. 2.25 అంటే 2ని కన్సిడర్ చేయకూడదు, 3ని కన్సిడర్ చేయకూడదు, అంటే వాటి మధ్యన వచ్చింది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు ఉన్న ఫార్ములా ఏంటంటే, therefore Q1 equal to second term minus
ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ముందు ఏదైతే వస్తే అది ఏం చేస్తామని ఇక్కడ సెకండ్ టర్మ్ కింద తీసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ తర్వాత ఏమున్నాయి 2, 5. 2, 5 బై ఇక పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి స్థానాలు 2 ఉన్నాయి, అంటే మనం 100 తో డివైడ్ చేయాలి. 100 తో డివైడ్ చేసిన తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ సెకండ్ తర్వాత ఐటమ్ ఏముంది, థర్డ్ టర్మ్ ఉంది కదా, థర్డ్ టర్మ్ మైనస్ ఈ సెకండ్ టర్మ్ ని తీసుకురావాలి. సెకండ్ టర్మ్ ని తీసుకురావాలి. సో సెకండ్ టర్మ్ ప్లస్ 25, 100, థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇలా ఎప్పుడైతే పాయింట్స్ లో మనకు వచ్చిందో అప్పుడు మనం ఏం చేస్తామంటే Q1 ఈక్వల్ టు 2.25 ఉంది కదా, పాయింట్ ఇటుపక్క ఏముంది 2 ఉంది, అంటే సెకండ్ టర్మ్ ప్లస్ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి స్థానాలు, పాయింట్ తర్వాత ఏముంది 25 ఉంది, ఆ 25 వేసుకొని బై ఇక్కడ పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కదా కాబట్టి 100 వేస్తారు. ఒకవేళ పాయింట్ తర్వాత ఒకటే ఉంటే ఒక 0 తగ్గించేస్తారు, 10 ఉంటుంది. ఒక పాయింట్ తర్వాత 3 ఉంటే 30, 1 పక్కన 3 zeros పెడతారు. అర్థమైందా? పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉంటే అన్ని జీరోస్ కి 1 పక్కన మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం. మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి థర్డ్ సెకండ్ తర్వాత ఏ ఐటమ్, థర్డ్ ఐటమ్ కదా, మనకి ఇక్కడ ఆన్సర్ చెప్పాల్సింది ఏంటి, సెకండ్ టర్మ్ కి థర్డ్ టర్మ్ కి మధ్యలో వచ్చింది అది, అవునా కదా చెప్పండి. 2.25 అంటే అర్థం ఏంటి, సెకండ్ కి థర్డ్ కి మధ్యలో ఉంది. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు, థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్, ఇక ఫస్ట్ ఉంది కదా ఇది, దీని తర్వాత వచ్చే టర్మ్ ఏంటి 3 కాబట్టి థర్డ్ టర్మ్ వేస్తాము, మైనస్ యాజ్ యూజువల్ గా సెకండ్ వేస్తాం. ఇక్కడ ఒకవేళ ఫోర్త్ టర్మ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఫిఫ్త్ వేస్తాం, ఫోర్త్ తర్వాత ప్లేస్ ఫిఫ్త్ టర్మ్ మైనస్ ఫోర్త్ గా 4 యాజ్ యూజువల్ గా వేసుకుంటాం. ఇప్పుడు చూడండి సెకండ్ టర్మ్ అంటే మనకి ఎంత, 1 2 16 ప్లస్ 25/100. 25/100 ఎంతో చూడండి, 25/100 0.25. థర్డ్ టర్మ్ అంటే 1 2 3 23 మైనస్ సెకండ్ టర్మ్ అంటే ఎంత, ఇదిగోండి 16. therefore 16 plus 0.25 into 23 minus 16 equal to 7. therefore 16 plus 0.25 into 7 1.75. therefore మనకు ఇప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్, ప్లస్ 16 అంటే 17.75 ఇస్ ద మనకి Q1 అనేది 17.7 అనేది అవుతుంది. దాని అంటే మనకు వచ్చింది ఎంత 17.75 ఇస్ ద Q1 క్వార్టర్ వాల్యూ. Q1 అనేది 17.75 అవుతుంది. ఇప్పుడు మనం థర్డ్ క్వార్టర్ కూడా ఎలా క్యాల్కులేట్ చేద్దామో డిస్కస్ చేద్దాం. therefore థర్డ్ క్వార్టర్ ఫార్ములా Q3 equal to size of 3 into n plus 1 by 4th item. n plus 1 by 4th item. So our Q3 equal to size of 3 into n అంటే number of observations మనకి ఎన్ని 8, n equal to 8. therefore 8 plus మనకి 1 యాడ్ 1 by 4 అనేది కామన్ గా మనం వేసుకుంటాం. ఫోర్త్ ఐటమ్
4th ఐటమ్. చూడండి 3 కామన్ గా వేసుకున్నాను, మనకి n ప్లేస్ లో 8 వేసుకున్నాను, ప్లస్ 1/4th ఐటమ్. ఇది క్లియర్ కదా మీకు? ఏమి లేదు, n ప్లేస్ లో 8 వేసానండి. 8 ఎలా వచ్చింది తెలిస్తే మనకి ఇచ్చిన ఐటమ్స్ అన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 8 కాబట్టి therefore n equal to therefore Q3 equal to size of సేమ్ ఇంత ముందు చేసిన స్టెప్ ఇక్కడ వరకు మనకి వస్తుంది, ఇక్కడ 3 యాడ్ అయింది అంతే. therefore 3 into 8 plus 1/4 item. therefore Q3 equal to 3 into size of రాస్తే రాయండి, లేకపోతే డైరెక్ట్ గా size of 3 into 8 plus 1 ఎంత 9/4 item. therefore Q3 equal to size of 3 9s are ఎంత 27/4 item. 27/4 చేయండి. 27/4 చేస్తే మీకు ఎంత వస్తుందో దాన్ని బట్టి మనం వెళ్దాం. 27/4 6.75 item. 6.75. ఇప్పుడు చూడండి ఇది 6th ఐటమ్ కి 7th ఐటమ్ కి మనకి మధ్యలో వచ్చిందా కదా ఇది. సో ఇప్పుడు ఏం చేస్తాం ఇలాంటప్పుడు? ఆడ్ నెంబర్ అయితే డైరెక్ట్ టర్మ్ వచ్చేసి మనం ముందు చేసేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మనకి పాయింట్స్ లో వచ్చింది, అవి మళ్ళీ ఏం చేయాలి? మనకి నెక్స్ట్ ఫార్ములా ఏంటి? Q3 ఈక్వల్ టు ఇంకా మనం ఏం చేస్తాం? 2 వచ్చింది కాబట్టి ఫస్ట్ పాయింట్ ముందు వేసుకున్నాం. అలాగే ఇక్కడ ఏంటి పాయింట్ ముందు 6 పాయింట్. సో 6th టర్మ్ ప్లస్ చెప్పాను పాయింట్ తర్వాత ఏమున్నది అక్కడ ఏముంటే అవి సేమ్ యాడ్ చేసి వేసుకుంటారు. పాయింట్ ముందు 6 ఏమో 6th టర్మ్ అని రాసుకుని నెక్స్ట్ 7/5 ని ఇలా వేసుకోండి. 7/5 పాయింట్ అది మనకి ఎన్ని స్థానాలు ఉన్నాయి? అక్కడ 2 ఉన్నాయి. సో అంటే మనం 1 పక్క ఎన్ని జీరోలు వేసుకోవాలి? 2 zeros వేసుకోవాలి. 1 0 0 వేసుకుని ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? 6th తర్వాత టర్మ్ ఎంత 7th టర్మ్. 7th టర్మ్ మైనస్ యాజ్ యూజువల్ గా 7th మైనస్ ముందు టర్మ్ ఉంది కదా ఏంటి? టర్మ్ మైనస్ 6th టర్మ్. 6th టర్మ్ అంటే ఇక్కడ ఏ పాయింట్ ముందు వచ్చిందో దానికి వేసుకుని దాని తర్వాత టర్మ్ నుంచి ఆ టర్మ్ ని తీసేయాలి. బ్రాకెట్ లో గుర్తుపెట్టు. ఎగ్జాంపుల్ 9 వచ్చింది అనుకోండి, 9th టర్మ్ వేసుకుంటాము. ఈ బ్రాకెట్ వచ్చేసరికి ఏమనుకుంటే 9th టర్మ్ తర్వాత టర్మ్ ఎంత 10th టర్మ్ మైనస్ 9th టర్మ్ అని వేసుకుంటారు. తెలుగు మీడియం అయితే అంశం అని రాసుకుంటారు, 8వ అంశం 7వ అంశం అని చెప్పేసి. సో ఇప్పుడు అర్థమైంది కదా? therefore Q3 ఈక్వల్ టు 6th టర్మ్ అంటే మనకి ఎంత వచ్చింది? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 6th టర్మ్ 35 ప్లస్ 75/100 అంటే ఏమొస్తుంది? 0.75. 0.75. ఇప్పుడు 7th టర్మ్ అంటే మనకి 7th టర్మ్ 1 2 3 4 5 6 7. 7th టర్మ్ కూడా 35 మైనస్ 6th టర్మ్ అంటే 1 2 3 4 5 6. 6th టర్మ్ 35 అంటే అక్కడ సేమ్ ఉన్నాయి చూడండి. 7th టర్మ్ 6th టర్మ్ కూడా మనకి సేమ్ ఉన్నాయి. ఇప్పుడు Q3 ఈక్వల్ టు 35 ప్లస్ 0.75. 35 చేస్తే 0. therefore Q3 ఈక్వల్ టు 35 ప్లస్ 0 దేని గురించి మనకు వచ్చే వాల్యూ అంటే 0.75 0 ఏమవుద్ది? 0 అవుద్ది. మనం ఎంత పెద్ద నెంబర్ అయినా 0తో మనం ఇంటూ చేస్తే వచ్చే వాల్యూ 0 కాబట్టి 0 వేసుకున్నాను ఇక్కడ. therefore Q3 అంటే మనకి 35 ప్లస్ 0. 35 0 కలిపి వచ్చే వాల్యూ ఎంత 35. therefore Q3 అనేది మనకి ఎంత వచ్చింది? 35. అంటే చూడండి ఎంత బాగా వచ్చింది ఆశ. చూడండి మనకి 6.75 అంటే అర్థం ఏంటి? 6 కి 7 కి మధ్యలో వచ్చింది. చూడండి
1 2 3 4 5 6 therefore 35 అంటే 35 గా మనకి ఇక్కడ తీసుకున్నాం. అర్థమైందా? సో మళ్ళీ చెప్తాను చూడండి. మనకి Q1 ఫార్ములా m + 1/4 సో n ప్లస్ 8 ఇక్కడ 8 తోటి 8 చేసుకున్నాము. 8 + 1/4 అంటే 9 అయింది. 9/4 అంటే 2.25 వచ్చింది. ఇక్కడ మన ఎక్స్ట్రా స్టెప్ మనకి ఈవెన్ ఇస్తే కనుక నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇక్కడ 2 సెకండ్ టర్మ్ ప్లస్ ఈ పాయింట్ తర్వాత ఏమేమి ఉన్నాయో ఆ 25 వేసుకుంటాము. నెక్స్ట్ పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉంటే అన్ని జీరోలు మనం 1 పక్కన వేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఈ సెకండ్ టర్మ్ తర్వాత ఏం టర్మ్ థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ వేసుకుని అప్పుడు ఇదంతా క్యాల్కులేట్ చేసాం. సేమ్ అదే విధంగా Q3కి వచ్చేసరికి ఎక్స్ట్రా ఏం చేసామంటే 3 వేసాము. ఇక 3 9 27 అయింది. 27 ఫోర్త్ ఐటమ్ అంటే 27 4తో డివైడ్ చేస్తే వచ్చేది 6.75. మనకి 6.75 అనేది కరెక్ట్ ఐటమ్ చెప్పలేదు కాబట్టి టర్మ్ అనేది రాలేదు, కరెక్ట్ ఐటమ్ రాలేదు కాబట్టి మళ్ళీ ఏం చేస్తాము ఎక్స్టెన్షన్ చేస్తున్నాము. Q3 అంటే 6.6th ఐటమ్ టర్మ్ ప్లస్ ఇక్కడ ఐటమ్ అని రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే మనకు కరెక్ట్ గా ఐటమ్ చెప్పడం లేదు అక్కడ. సో 6th టర్మ్ ప్లస్ పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి 7 యాటిట్యూడ్ వేసేసుకుంటాం. అక్కడ ఏది ఉంటుంది బై 2 ఉన్నాయి కాబట్టి 1 పక్కన 2 జీరోస్ వేసాము. సో 6 తర్వాత స్థానం 7th టర్మ్ మైనస్ సేమ్ 7th మైనస్ 6 దాన్ని 6th టర్మ్ ఉంది కదా ఇక్కడ ఏదైతే వేసుకున్నాము అందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి వాల్యూస్ ఏదైతే రావడం జరిగింది. ఈ విధంగా మనకి ఇండివిజువల్ సిరీస్ వచ్చేసరికి ఆడ్ నెంబర్స్ వస్తే ఇలా చేయాలి, ఈవెన్ నెంబర్స్ వస్తే ఇలా చేయాలి డిస్కస్ చేసుకున్నాము. సో కొద్దిగా ఈ చిన్న లాస్ట్ స్టెప్ ఈవెన్ కి వచ్చేసరికి ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి కొద్దిగా దృష్టి పెడితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. చూద్దాం. డిస్క్రీట్ సిరీస్ అంటే మనకి ఇండివిజువల్ గా ఐటమ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి ఫ్రీక్వెన్సీ ఇస్తారు. అర్థమైంది కదా? ఫ్రీక్వెన్సీ మనకి సిరీస్ లో యాడ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మనం ఏం చేస్తామంటే ఇందులో క్యాల్కులేట్ చేసేటప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనం క్యాల్కులేట్ చేసి దాని ద్వారా మనం ఫైనల్ ఆన్సర్ కనుక్కుంటాము. సో ఈ విధంగా మనం వెళ్లే ముందు ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఫార్ములాస్ ఏముంటాయి, ఆ ఫార్ములాలో n అంటే ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ క్యాపిటల్ n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ గా తీసుకోకూడదు, టోటల్ ఫ్రీక్వెన్సీగా మనం తీసుకుందాము. సో అలా తీసుకోవడం వల్ల ఆన్సర్ ఎలా వస్తుంది ఏంటనేది మనం ఈ రోజు క్లాస్ లో చూద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఓకే. క్వార్టైల్స్ లో మనకి క్యాల్కులేషన్ ఆఫ్ క్వార్టైల్స్ ఇన్ డిస్క్రీట్ సిరీస్. మనకి సేమ్ ఇండివిజువల్ సిరీస్ ఆఫ్ ఫార్ములాస్ ఎలా ఉంటాయో డిస్క్రీట్ సిరీస్ కూడా అవే ఫార్ములాస్ ఉంటాయి. ఇండివిజువల్ సిరీస్ లో ఏంటంటే క్యాపిటల్ అనేది మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ అబ్జర్వేషన్స్ గా తీసుకుంటాము. బట్ ఇందులో మనం టోటల్ ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాము. ప్లస్ మనం ఇందులో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం. సో ఫస్ట్ క్వార్టైల్ అంటే Q1 మీకు తెలిసిందే. Q1 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ n ప్లస్ 1/4 ఐటమ్. థర్డ్ క్వార్టైల్ అంటే Q3 సైజ్ ఆఫ్ 3 ఇంటూ n ప్లస్ 1/4 ఐటమ్. మనం Q2 అంటే మనం మీడియన్ గా కన్సిడర్ చేస్తాము. సో మన Q1 Q3 గురించి మనం డిస్కస్ చేస్తాం. మనకి ఇచ్చిన ఫార్ములాలో ఫైండ్ ద క్వార్టైల్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. ఏజ్ మనకి ఇయర్స్ ఇచ్చారు 20 40 60 80 30 50 70. అలాగే నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే 20 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 17 మెంబర్స్ ఉన్నారంట, 40 ఇయర్స్ ఏజ్ ఉన్న 63 మెంబర్స్ ఉన్నారు. అలాగే ఒక్కొక్క ఏజ్ లో ఎంతమంది ఉన్నారో మనకి కింద రిప్రజెంట్ చేసింది ఆ నెంబరు. మనకి ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ మీకు తెలిసిందే ఇచ్చిందని అసెండింగ్ ఆర్డర్ లో పెట్టుకోవాలి. అంటే మనకు చూడండి ఇక్కడ 20 తర్వాత 40 వచ్చింది, 30 లేకుండా మళ్ళీ 30 మధ్యలో ఉంది, నెక్స్ట్ 60 ఉంది, తర్వాత 50 ఏమో చివరిలో ఉంది. అలా మనకి వేరే ఇచ్చారు కాబట్టి మనం ఆ డేటా ఏం చేయాలి, ఫస్ట్ హ్యావ్ టు మెయింటైన్ ద సబ్సిడీ అసెండింగ్ ఆర్డర్ లో మనం ఫస్ట్ డేటా మనం పెట్టుకోవాలి. అంటే అసెండింగ్ ఆర్డర్ లో ఫస్ట్ ఏం రాయాలి, ఫస్ట్ మనకి అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి చిన్న నుంచి పెద్దది. ఇందులో తక్కువ ఏంటి 20. సో మనకు 20 ఇచ్చినప్పుడు దాని ఎదురుగా ఉన్నది ఇక్కడ ఏంటి నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే ఏమవుతారు ఫ్రీక్వెన్సీ అంటాం, పౌనఃపున్యం అంటాం. అది ఎంతమంది ఇక్కడ 70. మీరు గుర్తుపెట్టుకోండి ఇవేమో వేరే అసెండింగ్ ఆర్డర్ చూసి వీటిని అసెండింగ్ ఆర్డర్ రాసేయకూడదు. పైన ఇచ్చింది మాత్రం మనం అసెండింగ్ ఆర్డర్ రాసుకుంటాము. దానికి తగ్గ వాల్యూని నాకు రిప్రజెంట్ చేసిన ఎఫ్ వాల్యూని యాడ్ చేసి పక్కన వేసుకోవాలి. ఫ్రీక్వెన్సీని ఎప్పుడు కూడా అసెండింగ్ ఆర్డర్ రాయకూడదు, గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ 20 తర్వాత 30, 30కి నెంబర్ ఫ్రీక్వెన్సీ 22. నెక్స్ట్ 30 తర్వాత 40, 40కి 63. నెక్స్ట్ 50, 50కి 41. నెక్స్ట్ 60కి 17. నెక్స్ట్ 70 ఇయర్స్కి ఏంటి 24. నెక్స్ట్ 80 ఇయర్స్కి ఎంతమంది ఉన్నారంటే వాళ్ళు 15 ఉన్నారు. ఇప్పుడు మనం ఇందులో ఎక్స్ట్రా ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని దాని క్లారిటీగా మీడియన్లో చెప్పాను. మీడియన్ ఇన్ డిస్క్రీట్ సిరీస్ అని, మీడియన్ ఇన్ కంటిన్యూస్ సిరీస్ లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఒకసారి చూసుకున్న వీడియో చూసుకుని మీకు బాగా అర్థమైపోతుంది. ఇప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ 17 అలా వేసుకోండి. అర్థమైందా? 17 యాజ్ యూజువల్ ఇక్కడ ఏ 17 ఉంటే అప్పుడు అదే 17 వేసేసుకోండి. ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ వస్తుంది. వేసిన తర్వాత ఈ 17 ఏం చేయాలంటే నెక్స్ట్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని ఏం చేయాలి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా మనం ఒక నెక్స్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇప్పుడు 17కి నెక్స్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఎంత 22 అంటే 17 ప్లస్ 22. ఈ 17కి ఈ 22 యాడ్ చేయండి. 17 ప్లస్ 22 39. అప్పుడు మళ్ళీ 39 ఏం చేస్తాము నెక్స్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ మనం కలపాలి. 39 ప్లస్ 63. 39 ప్లస్ 63 అంటే 102 వస్తుంది. నెక్స్ట్ ఈ 102 40 ప్లస్ 41 కలపండి 143. ఈ 102కి 41 కలిపితే ఎంత 143. మళ్ళీ ఈ నెక్స్ట్ 143కి ఏం కలుపుతాం మనం 17. 143 ప్లస్ 17 160. నెక్స్ట్ ఈ 160కి మళ్ళీ మనకి 24 కలపండి ఎంత 184. అంటే ఈ 160కి నెక్స్ట్ ప్లస్ ఫ్రీక్వెన్సీ ఎంత 24 ప్లస్ 24 కలిపితే ఎంత వచ్చింది 184 వచ్చింది. నెక్స్ట్ ఈ 184కి 15 కలపండి 184 ప్లస్ 15 199. మనకి 119 వచ్చింది. ఇప్పుడు మనం క్యాపిటల్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాపిటల్ అంటే డిస్క్రీట్ సిరీస్ ఏమని చెప్పుకున్నాము టోటల్ ఫ్రీక్వెన్సీ. అంటే మీరు వీటన్నింటిని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ వచ్చి క్యాపిటల్ ఎన్నో మన చివరిలో సిఎఫ్ ఉంది కదా 199 కూడా సమానం అవ్వాలి. అవ్వకపోతే మనం సిఎఫ్ ఎక్కడ రాంగ్ చేసినట్లు లేదా ఎఫ్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేయడం మనం రాంగ్ అని అర్థం. 17 ప్లస్ 22 ప్లస్ 63 ప్లస్ 41 ప్లస్ 17 ప్లస్ 24 ప్లస్ 15 199 సరిపోయింది. అంటే మనం చేసిన టోటల్ ఫ్రీక్వెన్సీ రైట్ అనమాట. అలాగే సిఎఫ్ కూడా కరెక్ట్. గుర్తుంది కదా సిఎఫ్ అంటే ఫస్ట్ యాడ్ చేసిన నెంబర్ వేసాను. ఆ నెంబర్కి నెక్స్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీని కలిపాను. మళ్ళీ వచ్చిన మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ మళ్ళీ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ కలిపితే మనకి టోటల్ గా ఇక 199 అనేది వచ్చింది. ఇక్కడ వచ్చేది. ఇప్పుడు ఫస్ట్ మనం దాన్ని క్యాల్కులేట్ చేసేద్దాం. Q1 అంటే సైజ్ ఆఫ్ n plus 1/4th item. So therefore Q1 equal to size of n అంటే మనకి ఎంత వచ్చింది 199. 199 ఇక్కడ మనకి యాజ్ యూజువల్ గా ప్లస్ ఉంది ప్లస్ 1/4th item. Therefore Q1 equal to size of 199 1 కలిపితే
200/4 fourth item. So Q1 equal to size of 200/4 అంటే ఎంత 50. 200/4 equal to 50 అంటే 200 4 తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 50 వస్తుంది. ఇప్పుడు మనకి 50 మనకి Q1 వాల్యూ అయితే కాదు. ఎందుకు 50th ఐటమ్ అంటే 50 అనేది మనకి ఈ సిఎఫ్ లో ఎక్కడ ఉందో చూసుకుని దాన్ని మనం చూసుకోవాలి. మనకి 39 అవ్వదు, 102 అంటే 39 కి 102 కి మధ్య 50 వాల్యూ ఉంది. అంటే 102 ఎందులోకి వస్తుంది 50 అనేది 102 లోపు ఉంది కదా. అంటే మీకు 39 కి 102 కి మధ్యన 40 ఉంది అనుకోండి, 40 to 102 ఏ వాల్యూస్ వచ్చినా అది మనకి ఈ 40 రిప్రజెంట్ చేస్తుంది. మీరు 40 తీసుకున్నా 101 తీసుకున్నా 102 తీసుకున్నా ఆ వాల్యూ ఎందులోకి వస్తాయి ఈ సిఎఫ్ లోకి 102 లోకి కన్సిడర్ చేయాలి. ఒకవేళ 103 వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి తర్వాత సిఎఫ్ లోకి వెళ్ళిపోతుంది, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 140 లోకి వెళ్ళిపోతుంది. కానీ మనకు వచ్చే 50 కాబట్టి 39 దాటి వాల్యూ ఉంది కదా 50, అది 102 లోపు ఉంది కాబట్టి మనం ఏది తీసుకోవాలి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కింద 102 తీసుకోవాలి. ఆ 102 కి ఏదైతే ఉంది దాని స్ట్రైట్ కి ఏ రిప్రజెంట్ చేస్తుంది ఏ వాల్యూ ఏజ్ 40. అంటే Q1 ఈక్వల్ టు మనకి 50th ఐటమ్ ఏమైనా వస్తుంది ఇప్పుడు మనకి 40 ఇయర్స్ అనేది మనకి Q1 అవుతుంది. Q1 వాల్యూ ఎంత వచ్చింది మనకి 40. గుర్తుపెట్టుకోండి 50 అనేది 39 దాటేసి 102 లోపు ఉన్న ఏ వాల్యూ అయినా సరే మనకి 40 రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ మీకు ఎగ్జాంపుల్ 190 వచ్చింది అనుకుందాం, అంటే 184 క్రాస్ చేసేసింది అది, అంటే 199 లోపు ఉంది కాబట్టి అది మనం 199 లో వాల్యూ కన్సిడర్ చేసి దాన్ని ఎక్కడ తీసుకుంటాము 80 అని మనం తీసుకుంటాం. కానీ మనకి వచ్చింది 50th ఐటమ్ కాబట్టి ఆ 50 అనేది 102 లోకి వస్తుంది కాబట్టి ఆ 102 కి ఎదురుగా ఉన్న రిప్రజెంట్ చేస్తున్న వాల్యూ ఏజ్ ఎంత 40 ఇయర్స్. మనం 40 ఇయర్స్ మనం తీసుకుంటాం. ఇక్కడ ఐటమ్స్ అంటే 20, 30, 40 ఐటమ్స్ అంటాము. సో 50th ఐటమ్ అంటే 50th ఐటమ్ ఏదైనా మనకి 40 ఇయర్స్ అయింది. అర్థమైందా? ఇప్పుడు మనకి 70 వచ్చిన 80 వచ్చిన 90 వచ్చిన 101 వచ్చినా కూడా 102 వచ్చినా కూడా 40 అనేది అవుతుంది. ఓకే, ఇది Q1. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి Q3 క్వార్టర్. Q3 మనం చేద్దాం. Q3 అంటే ఏంటి సైజ్ ఆఫ్ 3 into n+1/4 ఐటమ్ 1/s. ఇప్పుడు Q3 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 3 into n అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి 199 వేయాలి. టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అర్థము. 199 + 1/4. నెక్స్ట్ Q3 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 3 into 199 + 1 అంటే 200/4 ఐటమ్. నెక్స్ట్ Q3 ఈక్వల్ టు సైజ్ ఆఫ్, సో మనకి 4 to 100 ఎంత అయిపోతుంది 50 times 3 into 50 item. Therefore Q3 equal to size of 3 into 50 ఎంత 150th item. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన సమ్ లో 150th ఐటమ్ ఏది ఉందో అది మనకి ఏమవుతుందంట థర్డ్ క్వార్టైల్ అవుతుంది. సో మనకి 150 ఎక్కడ ఉంది మనకి
చూడండి 39 అవ్వదు, 102 అవ్వదు, ఎందుకంటే క్రాస్ చేసింది. 143 క్రాస్ చేసేసింది, అంటే 143 కంటే ఎక్కువ. నెక్స్ట్ 160 అంటే సరిపోతుంది. అంటే 143 కంటే ఎక్కువగా ఉంది, 160 లోపు ఉంది, అంటే ఆ నెంబర్ ఎందులోకి వస్తుంది? 160లోకి వస్తుంది. అర్థమైందా? 160. ఇప్పుడు నేను ఎగ్జామ్ 162 వస్తేమో 184లోకి వెళ్ళు, కానీ మనకు వచ్చిన 150th ఐటమ్ కాబట్టి 143కి 160కి మధ్య వాల్యూ ఉంది కాబట్టి అప్పుడు ఆ వాల్యూ ఎందులోకి వస్తుంది? ఎక్కువగా ఉంది కదా, ఆ ఎక్కువగా ఉన్నదాన్ని మనం ఇప్పుడు కన్సిడర్ చేస్తాము. ఆ 160లోకి వచ్చింది కాబట్టి ఆ 160కి ఎదురుగా ఉన్న ఐటమ్ ఏంటి? అబ్జర్వ్డ్ వాల్యూ 60. అర్థమైందా? ఈ 160కి ఎదురుగా ఉన్న వాల్యూ మనకి ఏజ్ ఎంత? 60 years. సో 60 మనం ఇక్కడ తీసుకుంటాము, 60 years. 60 years. Q3 ఎంత వచ్చింది మనకి? 60 years. అర్థమైంది కదా? 50. మీకు కేవలం జస్ట్ ఇక్కడ వచ్చిన దాన్ని బట్టి ఏ ఐటమ్ వచ్చిందో అది మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో తీసుకొని ఎక్కువగా ఉన్నదే మనం తీసుకుంటాము. సో అదే వాల్యూ మనం దానికి ఎదురుగా ఉన్నదాన్ని తీసుకుని మనం Q1 అయితే Q1, Q3 అయితే Q3గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైంది కదా? డిస్క్రీట్ సిరీస్ లో ఇక్కడ NN టోటల్ ఫ్రీక్వెన్సీగా తీసుకున్నాము. నెక్స్ట్ మనం 2 ఫార్ములాస్ వేసుకున్నాము. ఎక్స్ట్రా టోటల్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసాము, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసాము. ఫస్ట్ అదే నెంబర్ వేసుకున్నాము, తర్వాత నెక్స్ట్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ మనం అంటే నెక్స్ట్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ మనకి క్లాస్ అనుకోండి కదా, కంటిన్యూస్ క్లాస్ అనాలి. సో మనకి క్లాస్ అనుకున్న నెక్స్ట్ ఐటమ్ యొక్క దాని యొక్క ఫ్రీక్వెన్సీని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. లాస్ట్ కి 199 వచ్చింది. నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చిన చివరి వాల్యూ, అలాగే క్యాపిటల్ N అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ సమానంగా ఉండాలి, ఉంటేనే మనం చేసింది రెండు కరెక్ట్ అని అర్థం. అప్పుడు మనం వాటిని తీసుకొచ్చి ఇక్కడ N+1 పెట్టి N అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ వేసాము. అలా చేసుకుని వచ్చి ఆ 50th ఐటమ్ వస్తే అది ఎంతలో మనం CF ఎక్కడో చెక్ చేసుకుని దానికి ఎదురుగా ఐటమ్ మనం Q1 గా అయితే Q1, Q3 అయితే Q3గా మనం తీసుకున్నాం. ఈ విధంగా మనకి డిస్క్రీట్ సిరీస్ లో క్యాలిక్యులేట్ చేయడం అనేది జరిగింది. అంటే క్వార్టైల్స్ ని కంటిన్యూస్ సిరీస్ లో ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నామని మనం కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, అలాగే మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటాయి. ఓకే, ఈరోజు క్లాస్ లోకి మనం వెళ్ళిపోదాం. కంటిన్యూస్ సిరీస్, క్యాలిక్యులేషన్ ఆఫ్ క్వార్టైల్స్, కంటిన్యూస్ సిరీస్. మనకి తెలిసిందే ఫస్ట్ క్వార్టైల్ కి థర్డ్ క్వార్టైల్స్ Q1, Q3 ఉంటాయని. Q1 ఫార్ములా ఏంటి? L+N/4 మైనస్ CF/f ఇంటూ I. ఇక్కడికి వచ్చేసరికి మనకు ఫార్ములా చేంజ్ అయింది. ఇండివిజువల్ సిరీస్ కి డిస్క్రీట్ సిరీస్ సేమ్ ఫార్ములా ఉంది. ఇండివిజువల్ సిరీస్ డైరెక్ట్ గా చేస్తున్నాము, డిస్క్రీట్ సిరీస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చేసాం. ఇండివిజువల్ సిరీస్ కి క్యుములేటివ్ సిరీస్ కి కూడా కంటిన్యూస్ సిరీస్ కి మధ్య మనకి రెండింటికి కలిసి ఉంటుంది డిస్క్రీట్ సిరీస్. డేటా అయితే ఇండివిజువల్ సిరీస్ తో కలిసి ఉంటుంది, క్యాలిక్యులేషన్ లో మనకి కంటిన్యూస్ సిరీస్ తో లింక్ అప్ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఫార్ములా అయితే చేంజ్ అయింది, L+N/4 మైనస్ CF/f ఇంటూ I. అలాగే థర్డ్ క్వార్టర్ కి వచ్చేసరికి L+3 ఇంటూ N/4 మైనస్ CF/f ఇంటూ I. మనకి మాక్సిమం మీడియం ఎలా చేసామో అలాగే చేస్తాము, కొత్తగా ఏమి ఇందులో చేయము. మీడియం కంటే ఏం చేసాము? N/4 గా వస్తున్నాము, N/2 చేసుకున్నాము, ఇక్కడ N/4 చేసాము, ప్లస్ ఇక్కడ N/4 కి థర్డ్ కాబట్టి 3 యాడ్ చేసుకున్నాము. ఓకే, ఇలా మనం చేసాము. ఇక్కడ L అంటే ఏంటి? లోయర్ లిమిట్ ఆఫ్ ది మీడియం క్లాస్ అని. F అంటే సింపుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియం క్లాస్. నెక్స్ట్ I అంటే ద క్లాస్ ఇంటర్వెల్ ఆఫ్ ది మీడియం క్లాస్. CF మీన్స్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియం క్లాస్. సో వీటన్నిటి గురించి నేను సమ్ చెప్పేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లాస్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ మనకి జరుగుతుంది. క్లాసెస్ ఒక ఏం చేస్తారంటే దాన్ని క్లమ్జీగా చేసిస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? అసెండింగ్ ఆర్డర్ లో పెట్టుకొని మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు 0 to 10, 10 to 20 ఇలా మనకి 90 to 100 ఇచ్చారు క్లాస్. అలాగే మనకి ఫ్రీక్వెన్సీ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం ఈ ఫస్ట్ క్వార్టర్ అండ్ థర్డ్ క్వార్టర్ లో మీడియం ఏదైనా క్యాలిక్యులేట్ చేసే ముందు మనం ఏం చేయాలంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి.
క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కంటిన్యూస్ రేషియో చదువుకున్న మీడియం యొక్క కంటిన్యూస్ డిస్క్రీట్ లో కూడా చెప్పాను. అలాగే దీని ముందు వీడియో అయినటువంటి డిస్క్రీట్ సిరీస్ లో కూడా నేను క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా మనకి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే ఎప్పుడు కూడా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ ఏదైతే ఉంటుందో మీరు అదే నెంబర్ ఇక్కడ వేస్తారు. ఓకే, 11 ఉందనుకోండి, సేమ్ అక్కడ 11 మీరు వేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి నెక్స్ట్ క్లాస్ ఉంటుంది కదా, ఈ నెక్స్ట్ వచ్చేసరికి ఈ 11 కి మనం నెక్స్ట్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ మీరు కలపండి. 11 ప్లస్ 18 కలపండి. ఎంత? ప్లస్ 18 29. మళ్ళీ మనం ఏం చేయాలి? ఈ 29 కి నెక్స్ట్ క్లాస్ ఏమంది? 25 అంటే 29 ప్లస్ 25 ఎంత? 54. మళ్ళీ 54 కి ఏం చేయాలి? మళ్ళీ నెక్స్ట్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 28. 54 ప్లస్ 28. 54 ప్లస్ 28 అంటే 82. ఓకే, మళ్ళీ 82 కి ఏం చేయాలి? నెక్స్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ మనం కలపాలి. 82 ప్లస్ 30. 82 ప్లస్ 30 ఎంత? 112. 112. మళ్ళీ 112 కి ఏం చేయాలి? 33 కలపాలి. 112 33 కలిపితే 145. నెక్స్ట్ 145 ప్లస్ చేస్తే ఏ ప్లస్ చేయాలి? మళ్ళీ ఆ నెక్స్ట్ క్లాస్ ఉంది కదా, అదంటే ఈ 22. ఈ 22ని కలపండి. 145 కి 22 చేస్తే 167. 167. మళ్ళీ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ 167 మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ మళ్ళీ 167 కి 15 కలపండి. 167 ప్లస్ 15 ఎంత? 182. మళ్ళీ 182 కి 12 కలపండి. 194. 182 కి మనకి 12 కలిపితే 194. మళ్ళీ ఈ 194 కి 10 కలపండి. ఈ 194 ప్లస్ 10 ఎంత? 204. 204. సో మనకి ఫ్రీక్వెన్సీ అర్థమైంది కదా. ఇలా మనకి యాడ్ చేసి పక్కన వేసుకుంటూ ఫస్ట్ దాన్ని మళ్ళీ నెక్స్ట్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు మనకి కరెక్ట్ కాదు తెలియాలి కదా, అలాగే మనకి ఎంత కూడా అక్కడ ఉంది కాబట్టి క్యాపిటల్ అంతా క్యాలిక్యులేట్ చేయండి. అంటే క్యాపిటల్ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ, అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ మనం అంటే ఇచ్చిన ఫ్రీక్వెన్సీ అన్ని కలిపేస్తాం. అంటే సిగ్మా ఎఫ్ చేస్తాం. 11 ప్లస్ 18 ప్లస్ 25 ప్లస్ 28 ప్లస్ 30 ప్లస్ 33 ప్లస్ 22 ప్లస్ 15 ప్లస్ 12 ప్లస్ 10 204. అంటే మనం చేసింది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రైట్ ఆన్సర్ అన్నమాట. అంటే ఎన్ వాల్యూ ఎంత? సిగ్మా ఎఫ్. సిగ్మా ఎఫ్ అన్న రాయొచ్చు, ఎన్ అన్న రాయొచ్చు, ఇక్కడ మార్చుకుంటారు అంతే. ఇప్పుడు మనకి ఫస్ట్ ఏంటి? Q1 ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/4 మైనస్ సిఎఫ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ ఐ. ఇదేంటి? ఫస్ట్ క్వార్టైల్. Q1 ఈక్వల్ టు మరి మేడం 84 వచ్చింది కదా, అసలు ఎల్ ఎలా తీసుకుంటాం? 84 ఎలా చేయాలంటే ఎన్ అంటే మనకి 204. ఈ 4/n/4 అంటే అర్థమైందా? 204 వేసుకుంటాము, బై 4 తో డివైడ్ చేయండి. 204/4 ఎంత?
51. 51 అంటే మనకి 84 ఎంత వచ్చింది? 51 వచ్చింది. ఎలా వచ్చిందంటే n వాల్యూ 204/4 వేసుకుంటే 204 4 డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ మనకి 51. ఇప్పుడు 51 మనం ఏం చేస్తామంటే ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లో ఆ నెంబర్ ఎక్కడ ఉందో మనం చెక్ చేసుకుంటాం. 29 అంటే 51 ఎందులో ఉంటుంది? 29 కంటే ఎక్కువలో ఉంటుంది ప్రాసెస్ ఉంది. అలాగే 54 కంటే తక్కువ ఉంది. ఎప్పుడు కూడా తక్కువ ఉన్నదానికి అర్థం ఏంటంటే ఆ ఎక్కువ ఉన్న నెంబర్లో ఉంటుంది. ఇప్పుడు మనం 54 అంటే మీకు 84 వాల్యూ 54 వచ్చి ఇందులో ఉంటుంది. 55 వస్తే 82లోకి వెళ్తుంది. ఎక్కువ వస్తే మనం నెక్స్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే 29 కంటే 51 ఎక్కువ కాబట్టి ఆ నెక్స్ట్ నెంబర్ ఎంత? 54. అంటే 54 కంటే 51 తక్కువే కాబట్టి 54 మనకి వస్తుంది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఆ 54 కి ఎదురుగా ఉన్న ఏమవుతుంది? 20 to 30 ఉంది కదా, దీన్ని మనం మీడియం క్లాస్ గా తీసుకుంటాం. ఈ 54 లో ఈ 20 30 అట్లా మనం 20 to 30 ఉంది కదా, దీన్ని మనం ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. అప్పుడు 20 ఏమవుతుంది? లోయర్ లిమిట్ అవుతుంది. తెలుసు కదా, 20 లోయర్ లిమిట్ అంటాం, 30 అప్పర్ లిమిట్ అంటాం. మీరు ఇక్కడ 84 ని చేయగా వచ్చిన వాల్యూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలు ఎక్కడ ఉంటుందో చెక్ చేసుకుని దాని ఎదురుగా ఉన్న క్లాస్ ఏమవుతుంది? మనకి మీడియం క్లాస్ గా తీసుకుంటాం. అప్పుడు దాని ఎదురుగా ఉన్న మనకి 25 అవుతుంది, ఎఫ్ అవుతుంది. దాని ముందు ఉన్నది ఏమవుతుంది? సిఎఫ్ అవుతుంది. ఓకే, దాని ముందు ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఇక్కడ మనం సిఎఫ్ గా తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఎల్ అంతా తెలిసింది. మనకి క్లాస్ ఏంటి? 20 to 30 కాబట్టి సో ఎల్ అంటే 20 లోయర్ లిమిట్. నెక్స్ట్ 84 51 సిఎఫ్ అంటే ప్రిసీడింగ్ ఆఫ్ ది మీడియం క్లాస్. అంటే ప్రిసీడింగ్ అంటే ముందు, మీడియం క్లాస్ అంటే ఇది. దీని ముందు ఉన్న క్లాస్ యొక్క సిఎఫ్ ఎంత? 29. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. మీడియం క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 25. ఓకే, నెక్స్ట్ ఐ అంటే క్లాస్ ఇంటర్వెల్. క్లాస్ ఇంటర్వెల్ అంటే ఏంటనుకుంటున్నారు? మీరు తీసుకున్న క్లాసెస్ యొక్క మధ్య ఉన్న డిఫరెన్షియేషన్. అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేస్తారు. అంటే 30 - 20 ఎంత? 10. మీరు ఏ క్లాస్ తీసుకున్నా దాని యొక్క క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఉంటుంది? డిఫరెన్షియేషన్ 10 ఉంటుంది. అంటే సేమ్ నెంబరే ఫాలో అవ్వాలి. ఒక క్లాస్ 5 ఉంది, నెక్స్ట్ 20, క్లాస్ 10 డిఫరెన్షియేషన్ ఫాలో అవ్వకూడదు. మీరు ఏ క్లాస్ తీసుకున్నా క్లాస్ సేమ్ ఇంటర్వెల్ ఉండాలి. మనకి ఇక్కడ 20 to 30 అంటే అప్పర్ లిమిట్ 30, లోయర్ లిమిట్ 20 కాబట్టి 30 - 20 ఏమవుతుంది? 10 అవుతుంది. క్లాస్ ఇంటర్వెల్ 10. సో మనకి ఫార్ములా కావాల్సినవన్నీ మన దగ్గర ఉన్నాయి. therefore q1 ఈక్వల్ టు ఎల్ ఎంత? 20 ప్లస్ 84 ఎంత వచ్చింది? 51 మైనస్ సిఎఫ్ అంటే ఎంత వచ్చింది? 29 బై స్మాల్ ఎఫ్ అంటే 25 ఇంటూ ఐ అంటే 10. ఇప్పుడు q1 ఈక్వల్ టు 20 ప్లస్ 51 మైనస్ 29. 51 మైనస్ 29 అంటే 22. 22/25 ఇంటూ 10. therefore q1 ఈక్వల్ టు 20 ప్లస్ 22/25 అంటే ఎంత చూడండి? 22/25 ఈక్వల్ టు, లేదంటే మీరు ఇక్కడ 5 2 5 5 5 5 2 10. 2 into 22 44/5. మీరు ఇలాగే చేసుకోవచ్చు. 44/5. therefore q1 ఈక్వల్ టు 44/5 చేస్తే 8.8 వచ్చింది. therefore 20 plus 44 8.8. therefore q1 ఎంత మనకి? 20 plus 8 అంటే 28.8. ఇది q1 వాల్యూ. అంటే ఏం లేదు, ఎల్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసాము. మనకి ఏదైతే 84 తీసుకున్నామో దాని ఎక్కడ సిఎఫ్ లో ఉంటుందో దాన్ని వేరే క్లాస్ గా తీసుకున్నాము, అది లోయర్ లిమిట్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాము, దాని ముందు ఉన్న దాని సిఎఫ్ ని ఇక్కడ 29 గా తీసుకుని ఇచ్చిన దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసాము. ఇంటికి మించి మనం అక్కడ ఎక్స్ట్రా ఏమీ చేయలేదు. ఎల్ ప్లేస్ 20 వేసుకున్నాను, 84 అంటే 51 మైనస్ సిఎఫ్ అంటే 29 వేసుకున్నాను, బై ఎఫ్ అంటే 25.
సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ 22 వచ్చింది బై 25 10. సో అలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 28.8 వచ్చింది. ఇదేంటి మనకి Q1. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే Q3 ఫార్ములా L ప్లస్ 3 ఇంటూ n/4 మైనస్ CF బై స్మాల్ f ఇంటూ 9. ఇప్పుడు మనం ఇక్కడ n/4 వాల్యూ తీసుకుని మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసాం చూసుకున్నాం. ఇప్పుడు 3 ఇంటూ n/4 చేసి ఆ వాల్యూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడుందో చెక్ చేసి దాని మీడియం క్లాస్ గా తీసుకుంటాం. ఇప్పుడు చూద్దాం Q3 అంటే ఇప్పుడు మనం 3 ఇంటూ n/4 therefore 3 ఇంటూ n అంటే మనకి ఎంత 204 బై 50. Therefore 3 ఇంటూ n/4. therefore 3 ఇంటూ n అంటే మనకి ఏం చెప్పుకున్నాం ఇక్కడ 204/4 అంటే 204/4 అంటే 51. therefore 51 ఇంటూ 3 153. 3 ఇంటూ n/4 వాల్యూ ఎంత వచ్చింది మనకి 153 వచ్చింది. సో మనం ఆ 153 ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనకి ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి. చూడండి 153 ఎక్కడ ఉంది ఇప్పుడు 11 20 54 82 కుదరదు 112 కుదరదు 145 అంటే 153 అంటే నెక్స్ట్ క్లాస్ కి వెళ్తాం అంటే 167 అంటే 167 కన్నా 153 తక్కువ కాబట్టి మనం ఎందులో తీసుకుంటాము 167 లో మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది. 145 క్రాస్ చేసేసిన తర్వాత ఎక్కువ మనం తక్కువ తీసుకోకూడదు ఎక్కువ తీసుకోవాలి. అదేవిధంగా 145 తర్వాత 153 ఎందులో వస్తుంది అప్పుడు 167 లోకి వస్తుంది. ఒక 168 వస్తే మళ్ళీ 182 లో వెళ్ళిపోతుంది. సో మనకు వచ్చింది 153 కాబట్టి ఇది ఎందులోకి వస్తుందంటే 163 అనే క్లాస్ కి వస్తుంది. అప్పుడు ఇది ఏమవుతుంది మీడియం క్లాస్ గా మనం చెప్పుకుంటాం. అప్పుడు లోయర్ లిమిట్ ఏమవుతుంది 60 అవుతుంది. అర్థమైందా? ఈ 153 అనేది 167 లోకి వస్తుంది కాబట్టి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లోకి దాని యొక్క మీడియం క్లాస్ 70 అవుతుంది. ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది 22 అవుతుంది. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 145 అవుతుంది. ఓకే, సో మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనం Q3 ఎలా క్యాల్కులేట్ చేద్దామంటే L అంటే ఎంత 60, నెక్స్ట్ F అంటే 22, నెక్స్ట్ CF అంటే 145. ఇక్కడ మనం ముందు క్లాస్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. మీరు మీడియం క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ తీసుకుంటే కదా CF వచ్చేసరికి ఆ క్లాస్ యొక్క ముందు క్లాస్ యొక్క CF తీసుకోవాలి 145. నెక్స్ట్ I వాల్యూ ఎంత 10. 3 ఇంటూ n/4 వాల్యూ ఎంత వచ్చింది మనకి 153 వచ్చింది. సో మనకి అన్ని వాల్యూస్ వచ్చేసాయి కాబట్టి ఈ Q3 లో మనకి ఇవి సబ్స్టిట్యూట్ చేద్దాం. Q3 ఈక్వల్ టు L అంటే 60 ప్లస్ 3 ఇంటూ n/4 ఎంత వచ్చింది 153 మైనస్ CF అంటే 145 బై F అంటే 22 ఇంటూ మీకు తెలిసింది క్లాస్ ఇంటర్వెల్ ఎంత వచ్చింది 30 క్లాస్ ఇంటర్వెల్ 10. ఇప్పుడు Q3 ఈక్వల్ టు 60 ప్లస్ 153 మైనస్ 145 ఎంత 8/22 into 10. Therefore, Q3 equal to 60 plus
8 into 10 అంటే 80/22. Therefore, Q3 equal to 80/22 equal to 3.6. 3.6 వస్తుంది అన్నమాట. 3.636. Therefore, Q3 ఏమవుతుంది? 63.63 అవుతుంది. 63.6. Q3 వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు? 63.636 వచ్చింది. అర్థమైందా? ఇక్కడ మనం జస్ట్ ఏం చేస్తున్నాము అంటే Q3 వాల్యూ ఎలా వచ్చిందంటే 3 into n/4 చేద్దాం. Q1 అంటే ఓన్లీ n/4 చేసాము. Q3 వేసరికి 3 into n/4 చేసిన వాల్యూ 153 కాబట్టి ఆ 153 CF లో మనకి 167 లో ఉంటుంది కాబట్టి ఆ 167 మీడియం క్లాస్ గా తీసుకున్నాము. దాని పక్కన ఫ్రీక్వెన్సీగా తీసుకున్నాను. దాని ముందు క్లాస్ CF ని CF గా తీసుకున్నాను. I అంటే క్లాస్ ఇంటర్వల్ గా తీసుకొని నేను ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. సో 3 into 10/4 అంటే 153 వచ్చింది. సో F అంటే 22 వేసాను, CF అంటే 132 వేసి ఈ విధంగా మనకి 150 రోజు 145 తీస్తే 8 వచ్చింది. బై 22 చేశాను. ఇంటూ 10 చేస్తే మనకి ఇలాగా 80/22 చేస్తే 3.636 వచ్చింది. ఈ 60కి 3.63 కలిపితే మనకి 63.63 63.636 మనకి వచ్చింది. ఇది కొద్దిగా ఈజీ మెథడే, మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ విధంగా మనకి కంటిన్యూస్ సిరీస్ లో క్వార్టర్స్ అనేవి ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేస్తాము. కొద్దిగా ఎస్ఏ అడిగితే మాత్రం కంపల్సరీ కంటిన్యూస్ సిరీస్ ఎక్కువ అడుగుతారు కాబట్టి మీరు చూసుకోండి జాగ్రత్తగా. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటుంది. ఇది వస్తే మీడియం కూడా వచ్చేసినట్లే ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఇలాగే పర్సెంటేజ్ డిజైల్స్ అని ఉంటాయి. సేమ్ ఇక్కడ అవి సేమ్ ఇవే మెథడ్. కంటిన్యూస్ సిరీస్ కన్నా, డిస్క్రీట్ సిరీస్ కన్నా, అలాగే ఇండివిజువల్ సిరీస్ కన్నా ఇది ఫాలో అయితే మీడియం మీకు బాగా వస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా మీకు బాగా వచ్చేస్తాయి. ఓకే, ఈ క్లాస్ మీకు అర్థమైనా అనుకుంటూ క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.